ఓకే. హాయ్ అండి అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఉదయకాల ప్రార్థన గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలామంది దైవ సేవకులు అంటూ ఉంటారనమాట, ఉదయకాల ప్రార్థన చేస్తే మన సమస్య ఏదైనా తీరిపోతుంది అని. అయితే నేను కూడాను ఒక సమస్యలో ఇరుక్కుపోవడం జరిగినప్పుడు నేను ఉదయకాలం ప్రార్థన చేశాను. విశ్వాసంతో ప్రార్థన చేశాను. ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నాకు ఇంకా కొంచెం జటిలమైపోయి, సరే అనుకుని మరుసటి రోజు చేశాను. సరే అనుకుని ఆ అవతల రోజు చేశాను. అయితే చేస్తున్న కొలది ఆ సమస్య మరింత జటిలంగా మారింది. ఏంటబ్బా, నేను ప్రార్థిస్తున్నాను కదా, ఏంటి ఈ పరిస్థితి ఏంటి? నేను ఎలా ప్రార్థిస్తున్నానంటే ఒక విషయం మీకు అర్థమయ్యేటట్లు ఒక వచనం మీకు చూపిస్తాను. కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం మీరు చూడండి. ఇక్కడ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. సో ఇలా ఉండేదన్నమాట. నేను ఎప్పుడూ ఉదయకాలం లేచి ప్రార్థన చేసి నాకు సమాధానం దొరుకుతుందనే ఒక నమ్మకంతో ఉండేవాడిని. సో ఆ సమస్య ఇంకా జటిలమైపోయేది. సో నాకు అనిపించింది, ఏంటిది ఇలా జరుగుతుందని. కానీ ఆ ప్రార్థన కంటిన్యూగా చేయడం ద్వారా ఒక వారం రోజుల తర్వాత దాని రిజల్ట్స్ కనబడింది. చాలా అద్భుతంగా కనబడింది. ఆ సమస్య అనేది పూర్తిగా క్లియర్ అవ్వడం జరిగింది. ఆ సమస్య ఏంటి అనేసి మీరు అడగచ్చు, కానీ అదంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆ సమస్య ఆ సమయానికి అది నాకు పెద్దదిగా అనిపించింది. అదంతా అంటే మీకు చెప్పాల్సినంత ఇంపార్టెన్స్ అయితే లేదు దానికి, కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. సో ప్రార్థన ద్వారా విజయం సాధించాను ఆ సమస్య మీద. గమనించండి, ఒకసారికి 2 సార్లకి అవ్వదు. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అది జ్ఞాపకం ఉంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.